Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. And yeah, మనం ఈరోజు మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం అండ్ దిస్ క్లాస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ క్లాస్ ఎందుకంటే మనం ఈ క్లాస్లో అనాలిసిస్ చేస్తాము ఒక ఎగ్జామ్ పేపర్ని ఒక మాక్ టెస్ట్ని నేను ఒక ఫేమస్ వెబ్సైట్ ఆలివ్ బోర్డ్ అనే వెబ్సైట్ నుంచి ఫస్ట్ ప్రీ మాక్ ఎస్బీఐ క్లర్క్ది రాశాను. అది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో, సో మీరు కూడా దాన్ని రాయొచ్చు. సో నేను అలాగే ఇప్పుడు ఆ క్వశ్చన్ని ఆ పేపర్ని సాల్వ్ చేశాను అనమాట నేను. సో ఆ పేపర్ అనాలిసిస్ నాకు ఎంత స్కోర్ వచ్చింది అనేది నేను మీకు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నేను మీకు ఒక టాప్ 5 సీక్రెట్స్ టిప్స్ అనేవి ఇస్తాను, సో దట్ మీరు కూడా పేపర్ని ఎలా అనలైజ్ చేయాలో అనేది మీకు కూడా తెలుస్తుంది. సో యా, ఇప్పుడు మనం ఈ క్లాస్లో అనాలిసిస్ చేద్దాము. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ముందు క్లాసెస్ని చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా ఎలా అనాలిసిస్ చేయాలో అనేది మీరు నేర్చుకోండి అనమాట. అండ్ యా, now we'll start doing the analysis of the Olive Board SBI Clerk pre-mock first paper. Okay. సో యా, ఇప్పుడు మనం ఆలివ్ బోర్డ్ వెబ్సైట్కి వచ్చేసాము. ఈ ఆలివ్ బోర్డ్ వెబ్సైట్లో మీకు టెస్ట్స్ అనే ప్లేస్లో టెస్ట్ అని వస్తాయి. ఆ టెస్ట్లో మీరు ఎస్బీఐ క్లర్క్ని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ మాక్ టెస్ట్ అనేది ఇలా మాక్ టెస్ట్ కనిపిస్తాయి. అండ్ మాక్ టెస్ట్లో మీకు చాలా మాక్ టెస్ట్ కనిపిస్తాయి అనమాట. సో ఈ మాక్ టెస్ట్లో ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో అది ఫ్రీ అనేది ఉంటుంది అనమాట. సో దాంట్లో మీరు ఎవరైనా సైన్ ఇన్ అయ్యి చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో నేను ఎగ్జామ్ రాశాను. సో చూస్తున్నారు కదా, నా స్కోర్ 76.5. నేను 79 క్వశ్చన్స్ రైట్ చేశాను అండ్ 10 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. నా యాక్యురసీ 88% అనమాట. అండ్ దీంట్లో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఈ రెండు ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకటి వీక్ ఏరియాస్ది, ఒకటి సొల్యూషన్స్ అండ్ అనాలిసిస్ది. సో మీరు వీక్ ఏరియాస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆలివ్ బోర్డ్ మీకు మీరు ఎంత టైం ఇచ్చారు, ఎంత యాక్యురసీ ఉంది అనేది మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎక్కడ రాంగ్ ఏ క్వశ్చన్స్లో రాంగ్ అటెంప్ట్ చేశారో అండ్ మీరు ఏ క్వశ్చన్స్లో వీక్గా ఉన్నారో అనేది కూడా మీకు దీంట్లో మొత్తం అనాలిసిస్లో కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మీరు ఇక్కడ సొల్యూషన్స్ చూస్తే మీకు కనిపిస్తుంది 89% యాక్యురసీ ఉంది అండ్ 79 రైట్ ఉన్నాయి, 10 రాంగ్, 11 అటెంప్ట్ చేశాను అండ్ నా స్కోర్ 76.50 అనమాట. సో యా, ఇది నా ఫస్ట్ పేపర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో కొంచెం తక్కువ స్కోర్ వచ్చింది, బట్ యా దిస్ ఇస్ గుడ్ స్కోర్ అనమాట. బికాజ్ ఇంకొంచెం ఫస్ట్ పేపర్ కాబట్టి చాలా ఇయర్స్ తర్వాత ఐ హ్యావ్ స్కోర్ దిస్ మచ్. అండ్ ఒకవేళ మంచి లైక్ కంప్లీట్ పేపర్, నేను మార్క్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, ఇది కంప్లీట్ పేపర్ కాబట్టి కొంచెం టైం మేనేజ్మెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. అండ్ మీకు సొల్యూషన్స్ అండ్ అనాలిసిస్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఎంత 89 అటెంప్ట్ చేశాను నేను అండ్ దాంట్లో 79 కరెక్ట్ అయ్యాయి అండ్ 10 రాంగ్ అయినాయి అనమాట. టాప్ స్కోర్ టోటల్ 100 స్కోర్స్ వచ్చినాయి. నా ర్యాంక్ ఇస్తారు అండ్ దీంతో పాటు ఇక్కడ మేజర్గా మీకు పర్సంటైల్ ఇస్తారనమాట. పర్సంటైల్ అంటే మీరు మీకన్నా తక్కువ ఎంత మీది ఎంత 100లో 96.9 అంటే మీకన్నా ముందు 4.1% మెంబర్స్ ఉన్నారు, మీకన్నా వెనకాల 96.8 మెంబర్స్, మీకన్నా 96.8% ఆఫ్ పీపుల్ మీకన్నా వెనకాల ఉన్నారు అని అర్థం. సో ఈ పర్సంటైల్ ఇస్తే మీకు దాన్ని బట్టి యువర్ యువర్ మార్క్స్ అండ్ యువర్ స్కోర్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద పేపర్, దిస్ ఇస్ ద ఎంటైర్ అనాలిసిస్. దీంట్లో మీకు మొత్తం కనిపిస్తుంది లైక్ ఎంత టైం తీసుకున్నారు, ఈ ప్రతి సెక్షన్లో ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకున్నారు అండ్ మీ పర్సెంటైల్ తెలుస్తుంది. సో దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ స్కోర్ ఫర్ ఎస్బీఐ క్లర్క్. అండ్ ఆలివ్ బోర్డ్ అనేది ఒక చాలా స్టాండర్డ్ వెబ్సైట్ కాబట్టి దీంట్లో యూ హ్యావ్ ఇఫ్ యూ గెట్ మోర్ దెన్ 70 మార్క్స్ దెన్ మీకు మంచి స్కోర్ వచ్చినట్టు అండ్ మీ ప్రాక్టీస్ చాలా మంచిగా జరుగుతున్నట్టు అర్థం. సో యా, దిస్ ఈజ్ మై ఆలివ్ బోర్డ్ పేపర్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషనల్ థింగ్, లైక్ ఆలివ్ బోర్డ్ని ప్రమోషన్స్ చేయట్లేదు, బట్ ఎందుకంటే ఫస్ట్ ఈ పేపర్ ఫ్రీగా ఉంది కాబట్టి మనం దీంట్లో సాల్వ్ చేసామన్నమాట. సో దిస్ ఇస్ ద థింగ్. ఇలాగే నేను ఇంకా వేరే వెబ్సైట్స్లో కూడా ఫస్ట్ పేపర్ అనేవి ఫ్రీగా ఉంటాయి. సో దాన్ని కూడా నేను అనలైజ్ చేసి మీకు పంపిస్తాను అనమాట, మీకు చూపిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ అండి. ఇలా మనం అనలైజ్ చేసుకోవాలి పేపర్. ఖచ్చితంగా మీరు ఈ ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని ఎవరైతే రాయలేదో ప్లీజ్ డూ రైట్, అండ్ ఎవరైతే రాశారో అనాలిసిస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు టిప్స్ చెప్తానమాట అనాలిసిస్ గురించి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా మన
నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆలివ్ బోర్డ్ ఫస్ట్ ప్రీ మాక్లో విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, అందులో చూసాం కదా. ఇప్పుడు నేను మార్క్స్ని ఎలా అనలైజ్ చేయాలో నేను మీకు ఒక సింపుల్ బేసిక్ 5 స్టెప్స్ అనేది చెప్తాను. ఇది 5 బేసిక్ సక్సెస్ మంత్ర అనమాట. సో ఎవరైతే చాలామందికి మార్క్స్ రాస్తారు, చాలామంది మొత్తం కంప్లీట్ మార్క్స్ రాస్తారు, బట్ వాళ్ళకి ఎలా అనలైజ్ చేయాలో అనేది ఐడియా ఉండదన్నమాట. దే గెట్ కన్ఫ్యూజ్డ్. ఎలా అనలైజ్ చేయాలి, సేమ్ మార్క్స్ చాలా రాస్తున్నా వాళ్ళ మార్క్స్ అయితే పెరగవన్నమాట. దే వోంట్, ద మార్క్స్ వోంట్ ఇంక్రీజ్. సో కానీ ఇప్పుడు మీరు ఏ విధంగా అదంతా ఈ ఇంక్రీజింగ్ ఆఫ్ మార్క్స్ కంప్లీట్గా డిపెండ్ అవుద్ది మీ అనాలిసిస్ మీద. అనాలిసిస్ మీరు కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మార్క్స్ రాసిన తర్వాత ఎలా మీరు అనలైజ్ చేయాలి, చాలామంది కన్ఫ్యూజ్డ్ ఉంటారనమాట. అండ్ అండ్ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ కూడా అవ్వవు. సో మనం ఈరోజు ది కాంపిటేటివ్ మైండ్స్ ఛానల్లో నేను మీకు ఒక 5 సక్సెస్ టిప్స్ అనేవి ఇస్తాను. సో దట్ నెక్స్ట్ టైం నుంచి మీరు మార్క్స్ని ఎలా అనలైజ్ చేయాలో మీకు ఈజీగా అర్థమైద్ది. అండ్ మోర్ ఓవర్ ద వే మీ థింకింగ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎట్లా నేను రాసి మార్క్స్లో మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకున్నానో నేను మీకు ఆ టిప్స్ అనేవి చెప్తాను. సో ప్లీజ్ డూ ఫాలో, రిలీజియస్గా దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఖచ్చితంగా మీ మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇన్ ద ఛానల్. అండ్ ఆల్సో దెర్ ఇస్ వన్ మోర్ అప్డేట్, మనం ఛానల్లో టెలిగ్రామ్ లింక్ని కూడా పెట్టాము. సో ప్లీజ్ డూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీరు ఎలాంటి డిస్కషన్స్ అయినా మనం అక్కడ చేసుకుందాము, ఓకే. అండ్ మీ ఇన్పుట్స్ కూడా నాకు అక్కడ ఇవ్వచ్చు అనమాట. సో యా, ఇప్పుడు నేను మీకు 5 సక్సెస్ స్టెప్స్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్ ఇన్ మార్క్స్ అనేవి నేను మీకు చెప్తాను. అండ్ దీస్ సక్సెస్ టిప్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ నాట్ జస్ట్ అలా ర్యాండమ్గా చెప్పినవి కాదు, నేను ఫాలో అయ్యాను. ఐ హ్యావ్ ఫాలోడ్ ఇట్ అండ్ దెన్ I have analyzed in such a way such that I have got good score after following this success tips అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. మీరు కూడా ఇలాంటి సక్సెస్ టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల మీకు కూడా మీ మార్క్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో విల్ స్టార్ట్ డూయింగ్ విత్ ద ఫస్ట్ 5 key habits of for guaranteed success. 5 key habits for guaranteed success for the SBI aspirants. SBIకి కాదు, వేరే IBPS, RRB అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్కి కూడా ఈ 5 key habits అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరు మెయింటైన్ అ సపరేట్ నోట్బుక్ ఫర్ అనలైజింగ్ ద మార్క్స్ అనమాట. సో మీరు ఈ ప్రతి మార్క్ ఏదైతే రాస్తారో ఆ ప్రతి మార్క్ అనేది ప్రతి మార్క్కి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆలివ్ బోర్డ్ ఫస్ట్ మార్క్ రాశాను కదా. సో ఆలివ్ బోర్డ్ మార్క్ 1 కదా. సో ఈ విధంగా నేను ఫస్ట్ ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తాను. ఒక బుక్ మెయింటైన్ చేసి దాంట్లో నేను హెడ్డింగ్ ఏమిస్తాను, ఈ ఆలివ్ బోర్డ్ మార్క్ 1 అని ఇస్తాను. దీంట్లో నేను రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఏవైతే నేను ఒక నాకు ఏవైతే తప్పు వచ్చాయో లేకపోతే అన్అటెంప్ట్ చేశానో అలాంటివన్నీ నేను ఒక దగ్గర రాసుకుంటాను అనమాట. సో కానీ మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ మార్క్ 1 ఆలివ్ బోర్డ్ కదా ఇక్కడ, ఇప్పుడు ఈ మార్క్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీస్ మార్క్ అనే వెబ్సైట్ నుంచి మీరు మార్క్ 1 చేశారనుకోండి, మార్క్ 1 చేశారు. సో దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ మార్క్ 1. సో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. సో అలా మీరు ఏవైతే మార్క్స్ అటెంప్ట్ చేస్తున్నారో వాటన్నిటిని ఆ బుక్లో అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఫర్ అనలైజింగ్ ద మార్క్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ బేసిక్ స్టెప్ అనమాట. నేను ఇది ఖచ్చితంగా ఫాలో అయ్యాను, మీరు కూడా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చాలా తొందరగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మేబీ మీకు చాలా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్. మీకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది ఈ విధంగా చేస్తే. నౌ మీరు ఇప్పుడు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మార్క్స్ అనేవి రాసుకుంటారు కదా, ఒక సెపరేట్ బుక్లో మెయింటైన్ చేస్తారు మార్క్ 1 ఆలివ్ బోర్డ్ అని చెప్పేసి. దాని తర్వాత ఒక మార్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఇలా నోట్స్లో మెయింటైన్ చేశారు కదా ఆలివ్ బోర్డ్ ఫస్ట్ మార్క్ అని చెప్పేసి, దాంట్లో మీరు ఈ టేబుల్ వేసుకోండి. ఈ టేబుల్ ఏం చెప్తుంది, రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. దీంట్లో మీరు అటెంప్ట్ చేసినవి, రైట్ అండ్ రాంగ్ అండ్ స్కిప్డ్, ఇలా ఈ ఫోర్
పాయింట్స్ వచ్చే విధంగా ఒక టేబుల్ అనేది వేసుకోవాలి. సో మీరు రీజనింగ్‌లో ఎన్ని అటెంప్ట్ చేశారు? ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు? అండ్ క్వాంట్‌లో ఎన్ని అటెంప్ట్ చేశారు? అండ్ ఇంగ్లీష్‌లో ఎన్ని అటెంప్ట్ చేశారు? దాంట్లో ఎన్ని రైట్ అయినియి? ఎన్ని రాంగ్ అయినియి? అండ్ మోర్ ఓవర్ మీరు అన్‌అటెంప్టెడ్ అంటే స్కిప్డ్ క్వెషన్స్ ఎన్ని ఉన్నాయి రీజనింగ్‌లో, క్వాంట్‌లో అండ్ ఇంగ్లీష్‌లో. ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని రాసుకోవాలనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మీరు ఏం చేయాలంటే now, after this, note down all the wrongly attempted and skipped questions in the notebook. Also, note down the topics or types of questions. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ పేజ్లో ఇలా స్టార్ట్ చేస్తారు కదా దీని తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ పేజ్ నెంబర్ 2లో రీజనింగ్ అని హెడ్డింగ్ పెట్టేసి రీజనింగ్లో మీరు క్వశ్చన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీజనింగ్లో క్వశ్చన్ నెంబర్ 7, 12, 18, 32 ఈ 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేదు అనుకోండి. ఈ 4 క్వశ్చన్స్‌ని అటెంప్ట్ చేయలేని క్వశ్చన్స్‌ని ఇక్కడ రాసుకోండి. అండ్ దీని సొల్యూషన్స్ కూడా రాసుకోండి. ఓకే. అలాగే ఇవి అన్‌అటెంప్టెడ్ అంటే స్కిప్డ్ క్వశ్చన్స్ ఇవి. అండ్ రాంగ్ అయిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు రీజనింగ్‌లో మీరు ఒకవేళ 3, 10, 15, 17, 25 ఈ ఈ ఈ 6 క్వశ్చన్స్ ఒకవేళ మీకు రాంగ్ అయ్యాయనుకోండి. ఆ రాంగ్ క్వశ్చన్స్‌ని కూడా మీరు రీజనింగ్ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఆ రాంగ్ క్వశ్చన్స్‌ని కూడా నోట్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ 7, 12, 18, 32 ఈ స్కిప్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అంటే టాపిక్స్ వేసుకోండి. అంటే ఒకవేళ 7, 12, 18 ఈ 7 అండ్ 12 ఈ 2 క్వశ్చన్స్ మీకొక అరేంజ్‌మెంట్ పజిల్‌ది అయిందనుకోండి. సో, ఆ అరేంజ్‌మెంట్ ఏంటి? సీటింగ్ అరేంజ్‌మెంటా? లేకపోతే లీనియర్ అరేంజ్‌మెంటా? సర్క్యులర్ అరేంజ్‌మెంటా? ఆర్ ఈస్ ఇట్ టైమ్ ఆహ్, ఫ్లోర్ అండ్ ఫ్లాట్ బేస్డా? ఆర్ మీకు ఇయర్స్ బేస్డ్ క్వెషన్స్ ఇస్తారు. అదా? బ్లడ్ రిలేషనా? ఏ టాపికో ఈ 7 అండ్ 12 ఆ క్వెషన్స్‌ని కూడా ఆ టాపిక్స్‌ని కూడా మీరు పక్కన రాసుకోండి. ఆ టాపిక్స్‌లో మీకు చేస్తున్నారు కాబట్టి ఆ టాపిక్స్‌లో మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అని తెలుస్తది. సో, 18 అండ్ 32 అండ్ ఇవి ఇండివిడ్యువల్ క్వెషన్స్ అనుకోండి. చైనీస్ కోడింగ్ ఆర్ సంథింగ్ లైక్ థట్. అలాంటి క్వెషన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఆ పక్కన రాసుకోండి. అన్‌అటెంప్టెడ్ అని రాసేసి అవి ఆ టాపిక్స్ ఇక్కడ రాసుకోండి. అండ్ మోరోవర్ అలాగే రాంగ్ క్వెషన్స్ 3, 10, 15 ఈ 10 అండ్ 15 ఈ 2 క్వెషన్స్ మేబీ ఆహ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అయి ఉండొచ్చు అలా. సో, ఏం టాపికో దేంట్లో తప్పొస్తుందో అది రాసుకోండి. అలాగే ఇంగ్లీష్ కూడా. సో, ఇంగ్లీష్‌లో మీరు ఒకవేళ ఇంగ్లీష్‌లో పారాజంబుల్డ్ క్వెషన్స్‌లో రాంగ్ వచ్చిందనుకోండి. సో, ఆ పారాజంబుల్డ్ అని ఆ పక్కన రాసుకోండి. నోట్ డౌన్ ద టైప్స్ ఆఫ్ క్వెషన్స్. స్కిప్డ్ క్వెషన్స్ ఎలాంటి క్వెషన్స్ స్కిప్ చేశారు? ఏ టాపిక్ క్వెషన్స్‌ని స్కిప్ చేశారు? ఏ టాపిక్ క్వెషన్స్‌లో మీకు రాంగ్ ఆహ్, నెగెటివ్ మార్క్స్ అనేవి వస్తున్నాయో మీకు ఇక్కడ తెలుస్తది. సో, ఈ విధంగా మీరు చేస్తే మీకు ఏం తెలుస్తది? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ వీక్ ఏరియాస్ ఏంటో తెలుస్తాయి. వాట్ ఆర్ యువర్ వీక్ ఏరియాస్? సో, ఈ వీక్ ఏరియాస్ తెలిస్తే మీకు స్కిప్డ్ అయిన క్వెషన్స్ కూడా మీ వీక్ ఏరియానే. ఓకే. అండ్ మోర్ ఓవర్ రాంగ్ అయిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో, అది కూడా మీ వీక్ ఏరియానే. సో, మిగతా రైట్ అయిన క్వెషన్స్ ఎలాగో మీరు రైట్ క్వెషన్స్ ఉన్నాయి కదా! అవి ఎలాగో మీరు ఖచ్చితంగా కరెక్ట్‌గానే చేస్తారు. బికాజ్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ దోస్ క్వెషన్స్ అండ్ దోస్ టాపిక్స్. కానీ రాంగ్ అండ్ స్కిప్డ్ క్వెషన్స్ మీద మీరు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకోవాలి. అదే క్వాంట్‌లో అనుకోండి. ఒకవేళ మీకు టైమ్ అండ్ వర్క్‌లో మీరు అన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా చేస్తున్నారు అనుకుంటే మీకు టైమ్ అండ్ వర్క్ మంచి ఒక స్ట్రెంగ్త్ అన్నమాట మీకు. అదే మీరు స్పీడ్ అండ్ డిస్టెన్స్‌లో మీరు ఆ టాపిక్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ క్వెషన్స్ మీద స్కిప్ చేస్తున్నారు అనుకోండి. సో, మీరు ఎక్కువ దీని మీద కాన్సంట్రేట్ చేయాలి. ఈ క్వెషన్స్‌ని కాన్సంట్రేట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి మీరు దీని మీద కాన్సంట్రేట్ చేయాలి అంటే వీక్ ఏరియాస్‌ని మీరు చూస్తారు కదా! స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ పారాజంబుల్డ్ ఆర్ సంథింగ్ లైక్ థట్. ఆ క్వెషన్స్ అన్నిటిని మీరు సెక్షనల్ మార్క్స్ ఇవ్వాలి. సెక్షనల్ మార్క్స్ మీకు చాలా వెబ్‌సైట్స్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, ఈ టాపిక్స్ మీద సెక్షనల్ మార్క్స్‌ని ఎక్కువ ఇవ్వాలి. దీంట్లో కూడా ఇవ్వాలి. బట్ దీంట్లో మీరు ఎక్కువ సెక్షనల్ మార్క్స్ ఇవ్వాలి. అండ్ మోరోవర్ ఎక్కువ ప్రాక్టీస్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీద చేయాలి. ఎక్కువ నాలెడ్జ్ ఈ క్వెషన్స్ మీద నేర్చుకోవాలి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఆఫ్ దీస్ టాపిక్స్ మీరు
నేర్చుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మీ ఈ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథెన్ అవుతాయి. స్ట్రెంథెన్ అయ్యి మీ స్కోర్ అనేది పెరుగుద్దనమాట. స్కోర్ విల్ ఇంక్రీజ్ ఆటోమేటిక్‌లీ. మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఈ 5 స్టెప్ పాలిసీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు స్కోర్ పెరుగుద్ది. అండ్ దీంట్లో మీరు ఏం చేయాలి? ట్రై బీయింగ్ కన్సిస్టెంట్ ఇన్ మెయింటైనింగ్ ద అబవ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ యూ షల్ సూన్ ఫైండ్ ద ఇంప్రూవ్‌మెంట్ ఇన్ యువర్ స్కోర్స్. మేక్ ఇట్ యాస్ ఎ హ్యాబిట్. సో, దీన్ని ఒక హ్యాబిట్ చేసుకొని మీరు ఇలా ప్రతి మాక్‌ని ఈ విధంగా అనలైజ్ చేసుకుంటే మీ మార్క్స్‌లో మీ మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. అండ్ మోరోవర్ దిస్ ఈస్ గోయింగ్ టు యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాస్ ఎ హ్యాబిట్. అండ్ దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ ద ఈజీ 5 స్టెప్ మంత్ర. ఈజీ 5 స్టెప్ మంత్ర టు ఇంక్రీజ్ యువర్ స్కోర్. అండ్ ఖచ్చితంగా మీరు అండ్ ఇంకొక చిన్న ఇదేంటంటే ఫస్ట్ ఒక మాక్ రాసిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు అనలైజింగ్. ఒక 2 సెకండ్ మాక్ రాస్తారు. దెన్ థర్డ్ మాక్ రాస్తారు. అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ రాసిన తర్వాత మీకు మీ వీక్ ఏరియాస్ మీద మీ వీక్ ఏరియాస్ ఖచ్చితంగా మీకు ఎక్కువ అనలైజింగ్ తెలుస్తది. దేంట్లో వీక్ ఉన్నారో, ఏ టాపిక్స్ మీద. ఆ వీక్ ఏరియాస్ మీద ఎక్కువ మీరు సెక్షనల్ మార్క్స్ అనేది ఇవ్వండి. ఫస్ట్ ఒక మాక్ రాసేసి చేసేసి వదిలేసి మళ్ళీ సెకండ్ మాక్ ఎప్పుడో ఒకసారి రాస్తే అది మీకు చాలా టైం పట్టేస్తది. అండ్ ఇట్ విల్ నాట్ బికమ్ యాస్ ఎ హ్యాబిట్. మీరు ఖచ్చితంగా దాన్ని ఒక హ్యాబిట్‌లా చేసుకోండి. ఎవ్రీడే ఒక ఆహ్, మాక్‌ని రాయండి. అండ్ మాక్‌ని రాసి దాన్ని అనలైజ్ చేయండి. అనలైజింగ్‌కి అట్‌లీస్ట్ మీరు మాక్ 1 అవర్ పడితే అనలైజింగ్‌కి హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ ఇచ్చి కంప్లీట్‌గా రాంగ్ అయిన క్వెషన్స్ స్కిప్ చేసుకున్న క్వెషన్స్ ఆర్ ఒకవేళ హాఫ్ అన్ అవర్‌లో కుదరకపోతే 1 అవర్ ఇవ్వండి. 1 అవర్ కుదరకపోతే 1 ½ అవర్ ఇవ్వండి. బట్ ఖచ్చితంగా మాక్‌ని ఈ విధంగా అనలైజ్ చేసుకోండి. ఇనీషియల్‌గా మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు. బట్ ఓవర్ ద టైమ్ మీరు ఇలా ఒక 1 వీక్ చేస్తే ఖచ్చితంగా మీ స్కోర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. అండ్ మోరోవర్ దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ ability and agility. Okay, so yeah, this is how I have prepared for my exams. So yeah, నేను ఆలివ్ బోర్డ్ ఫస్ట్ మాక్ రాసాను. ఎవరైతే మిగతా వాళ్ళు రాయలేదో వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఫస్ట్ మాక్ని అనలైజ్ చేసి రాయండి. రాసిన తర్వాత మళ్ళీ అనలైజ్ చేయండి, సారీ. సో అండ్ ఆల్సో షేర్ యువర్ స్కోర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ యా, ఐ హోప్ దీస్ ఐడియాస్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే మిగతా క్లాసెస్ని చూడలేదో ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఆల్ ది అదర్ క్లాసెస్. మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఆల్రెడీ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్తో పాటు ప్రీ లెవెల్ క్వశ్చన్స్ని కూడా మనం కంప్లీట్‌గా అనలైజ్ చేసాము. అండ్ ఒక ప్రీ మాక్ కంప్లీట్‌గా చేసాము. ఒక ప్రీ మాక్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ 2024. సో whoever has not visited, please go watch that after this session. And yeah, please do like, share and comment. And if you are really liking this series, also please do join the Telegram channel so that we can discuss more about that. And ఈ తెలుగు క్లాసెస్ మీకు ఎలా అర్థమవుతున్నాయి, మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా నాకు చెప్పండి. సో యా, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.